తింటుండే. ఇప్పుడు ఏంటంటే ఇక సన్న బియ్యం ఇస్తారు కాబట్టి అప్పుడు కూడా అవే తిన్నాం, ఇప్పుడు కూడా అవే తింటున్నాము. అయితే ఏంటంటే మేము తీసుకొచ్చుకున్న నిన్న రైస్లో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయండి. ప్లాస్టిక్వి చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్లాస్టిక్ బియ్యము కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇవి చాలా ప్లాస్టిక్ ఉన్నాయి. మన నార్మల్ రైస్కి ప్లాస్టిక్ రైస్కి కూడా డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇవి అసలు నోట్లు వేసుకొని కొరుకుతా కూడా అసలు దంగడం లేదండి ఈ రైస్ అనేది. అండ్ ఇంకోటి మేము కింద పెట్టి రుబ్బు రోల్తో కూడా కొట్టి చూసామండి, దంచి చూసాము, అయినా కానీ ఇవి దంగడం లేదు. ఇలాంటి రైస్ ఇస్తే మాలాంటి పేదవాళ్ళు ఎలా తింటారండి చెప్పండి? కొంచెం చూసుకొని ఇవ్వాలి కదా. ఇచ్చేదేదో గవర్నమెంట్ ఇస్తుంది, అదేదో మంచి ఇవ్వండి. ఇలాంటి ప్లాస్టిక్ ఎందుకు కలుపుతున్నారు చెప్పండి. ఇది ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి రైస్ రేషన్ బియ్యం తినే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూసుకోకుండా తీసి వండేసుకున్నారే అనుకోండి, ఏమవుతుందండి? కడుపులో ఏదో ఒకటి వస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి ఇలాంటి ప్లాస్టిక్ తింటే. మనమే అంటాము ప్లాస్టిక్ కవర్స్ కూడా యూజ్ చేయొద్దు, ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయొద్దు అని చెప్పి. అలాంటిది ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం గవర్నమెంట్ ఎలా సప్లై చేస్తుందని చెప్పేసి నేను ఈరోజు అడుగుతున్నానండి గవర్నమెంట్ని. సో ఈ వీడియోని అయితే చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసే వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. చూసేవాళ్ళు ఏంటి పిల్లి ఇట్లా చేస్తుందని అనుకుంటున్నారేమో, కాకపోతే ఈ వీడియో అనేది చాలా మంది రేషన్ బియ్యం తినే వాళ్ళు చూసుకోకుండా వాళ్ళు వండుకొని తింటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో మీరు తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలా మీ ఎంతమందికి వచ్చాయో చూసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ జూన్లో మనకి 3 monthsవి ఒకటేసారి ఇస్తున్నారండి. ఒక్కోళ్ళకైతే 6 kgs రైస్ ఇస్తున్నారు కదా. మా ఫ్యామిలీలో 4 members ఉన్నాము. మాకు 3 months 72 kgs దాకా వచ్చాయండి. సో అంత బియ్యంలో ఓన్లీ నేను ఈ చిన్న ప్లేట్ బియ్యంలోనే నాకు ఇన్ని ప్లాస్టిక్వి వచ్చాయన్నమాట. అలాంటిది ఆ 70 kgs రైస్లో మేము ఇంతగానం అంటే ఏరుకుంటూ కూర్చోవాలండి వీటిని తీయడం అంటే చెప్పండి. సో అందుకోసం అని చెప్పేసి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsవి ఒకటే మంత్ మనకి రేషన్ అయితే మన రైస్ అనేది మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ 3 monthsలో వచ్చినప్పుడు ఇలా ఉన్నాయి. లాస్ట్ మంత్ అయితే బాగానే ఉన్నాయి, జెన్యూన్ రివ్యూ. లాస్ట్ మంత్ రైస్ అయితే బాగానే ఉంది. ఈ మంత్ మాత్రమే ఇట్లా వచ్చాయి.